జరుగుతున్నటువంటి కోవిడ్ మహమ్మారికి సంబంధించినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా అనేక రకాలుగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం కోసము కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కానీ మన దేశ శాస్త్రజ్ఞులు కానీ ప్రపంచానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కానీ WHO కూడా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున కోవిడ్ సంబంధించినటువంటి మహమ్మారి ఇంత ఉధృతం అవుతుందని ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో మనము కోవిడ్ సంబంధించినటువంటి పెద్ద ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటున్నాం. చాలా పెద్ద ఎత్తున కోవిడ్ సంబంధించినటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా ఈ సెకండ్ వేవ్ లో పెరిగిపోతోంది. ఏ శాస్త్రజ్ఞుడు కానీ, ఏ డాక్టర్ కానీ, ఏ సంస్థ కానీ ఎవరు కూడా ఊహించనంతగా మన దేశంలో ఈ మహమ్మారి పెరిగిపోయింది. మనం చాలా సమర్థవంతంగా మొదటి వేవ్ను ఎదుర్కొన్నాము, చాలా సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టాము. ఎవరు ఊహించని విధంగా మన దేశంలో వ్యాక్సినేషన్ సంబంధించి కూడా మనము అత్యంత వేగవంతంగా పరిశోధన చేసి ఈ యొక్క వ్యాక్సిన్ కూడా కనుక్కోవడం జరిగింది. ప్రపంచంలో 4-5 కంపెనీలు వ్యాక్సినేషన్ కనుక్కున్నటువంటి కంపెనీలలో 2 కంపెనీలు భారతదేశంలోనే ప్రధానమంత్రి గారి చొరవతో, శాస్త్రజ్ఞుల కృషితో ఈ యొక్క కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మనం కనుక్కున్నాం. అందులో ఒక కంపెనీ మన హైదరాబాద్ నుంచే పరిశోధన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరికొన్ని వ్యాక్సినేషన్స్ కూడా మన దేశంలో పరిశోధన చివరి దశకు వచ్చాయి. మరో 2-3 కంపెనీలు కూడా వ్యాక్సినేషన్ కనుగొనేటువంటి దశలో ఉంది. ఈ మధ్యలోనే DRDOకి సంబంధించి కూడా చాలా చౌకగా ప్రజలను కరోనా నుంచి రక్షించేటువంటి వ్యాక్సినేషన్ కూడా DRDO కనుగొన్నది. DRDO జనరల్ గా మన దేశానికి సంబంధించినటువంటి సైనికుల యొక్క రక్షణకు, సంక్షేమానికి, మన దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ, పరిశోధన కానీ చేసే సంస్థ. కానీ అది కూడా ఈరోజు కోవిడ్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ కనుగొనడంలో విజయవంతమైంది. ఆ వ్యాక్సినేషన్ కూడా త్వరలోనే మన దేశంలో ప్రజలకు కోవిడ్ని అరికట్టడం కోసం ఉపయోగపడే విధంగా మరి అందుబాటులోకి రానున్నది. మనకు తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ కానీ, పూనాలో ఉన్నటువంటి సిరం ఇండియా ఇన్స్టిట్యూట్ కానీ, అహ్మదాబాద్లో ఉన్నటువంటి జైడాస్ కెడిలా కానీ, 3 కంపెనీలు కూడా కరోనా తీవ్రత లేనప్పుడు, కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఆయన స్వయంగా విజిట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఆ యొక్క ఫార్మా కంపెనీలను విజిట్ చేయడం, శాస్త్రజ్ఞులను కలవడం, మేనేజ్మెంట్స్ తో మాట్లాడడం, ఇదంతా కూడా ప్రధానమంత్రి గారు చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చాలా తీవ్రంగా పెరిగినటువంటి నేపథ్యంలో, ఎవరు ఊహించినంతగా కేసులు పెరిగిన నేపథ్యంలో, కరోనా తీవ్రత కూడా చాలా ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనము ఇటు బెడ్స్ కొరత కానీ, ఆక్సిజన్ కొరత కానీ, వ్యాక్సిన్ కొరత కానీ, మెడిసిన్ కొరత కానీ
ఈరోజు ఏర్పడిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా వీటన్నిటిని అధిగమించేటువంటి ప్రయత్నంలో భారత ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఎన్జిఓస్తో కలిసి అనేక చర్యలు తీసుకుంటుంది. అనేక రకాలుగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి సుమారు 500 కంపెనీలను అలర్ట్ చేసి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారు చేసేటువంటి అన్ని పరిశ్రమలు, దేశంలో కొన్ని 100 పరిశ్రమలు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారు చేస్తాయి. వాటన్నిటిని కూడా ఆపేసి మెడికల్ ఆక్సిజన్ తయారు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు అయినప్పటికీ కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేయడము, దానిని రవాణా చేయడము, దాన్ని హాస్పిటల్స్ వారిగా వాటిని పంపిణీ చేయడం అనేటువంటిది పెద్ద ఛాలెంజ్. దానికి సంబంధించినటువంటి కంటైనర్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ కొరత ఉండదు. వాటన్నింటిని కూడా అధిగమించేటువంటి ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన చేస్తా ఉన్నాం. అదే కాకుండా వ్యాక్సినేషన్ కూడా 24/7 చొప్పున వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఆయా కంపెనీలతో మాట్లాడి ఇతర పరిశ్రమల్లో కూడా ఇదే ఫార్ములాతో కూడినటువంటి అదే బ్రాండ్ మీద వ్యాక్సినేషన్ తయారు చేసే విధంగా, ఉదాహరణకు భారత్ బయోటెక్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ హైదరాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా భారత్ బయోటెక్ ద్వారా ఉత్పత్తి చేసే విధంగా జాబోర్కి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మెడిసిన్ అయినటువంటి రెమ్డెసివిర్ కూడా ఈరోజు ఒక 20 కంపెనీలలో దాన్ని ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మన దగ్గర రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, లేక ఎట్రో కావచ్చు, ఇతర కంపెనీలు కూడా హైదరాబాద్ లో కూడా ఉత్పత్తి చేస్తాము. కాబట్టి ఒక దిక్కు రెమ్డెసివిర్ షార్టేజ్, వ్యాక్సినేషన్ కూడా పూర్తి స్థాయిలో 24/7 ఒక నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా 3 షిఫ్ట్ల వారిగా పెట్టి వ్యాక్సినేషన్ ఉత్పత్తి దేశమంతా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాను. దీనికి తోడు ప్రపంచంలో అనేక దేశాలలో ఎక్కడెక్కడ మనకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందో, ఎక్కడెక్కడ ఏ దేశాలలో మనకు మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉందో, ఏ దేశాలలో మనకు వెంటిలేటర్స్ కానీ లేక మనకు కావాల్సినటువంటి కాన్సన్ట్రేటర్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ ఏ దేశాల నుంచి మనకు తీసుకురావడానికి అవకాశం ఉందో అన్ని దేశాలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టోటల్ గా దేశాధినేతలతో ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడి అన్ని దేశాల నుంచి కూడా కావాల్సినటువంటి అన్ని రకాలుగా కోవిడ్ కి సంబంధించినటువంటి మహమ్మారిని ఎదుర్కోవడం కోసం కావాల్సినటువంటి సహకారాన్ని, టెక్నికల్ సహకారాన్ని అన్ని దేశాల నుంచి తీసుకుంటున్నాం. ఎక్విప్మెంట్ సహకారాన్ని అన్ని దేశాల నుంచి తీసుకుంటున్నాం. మెడికల్ సహకారాన్ని అన్ని దేశాల నుంచి తీసుకుంటున్నాం. ఆయా దేశాల నుంచి మనం సహకారం తీసుకుంటూనే మన దేశంలో కూడా ఏ రకంగా ఈ యొక్క మహమ్మారిని ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి ఉత్పత్తులను వేగవంతం చేయడం, దాని యొక్క కెపాసిటీ పెంచడము, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయడం, దానికి తోడు దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడడం, దేశంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ అన్నింటినీ కూడా సహకారం కోరడం, ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడం. ఈరోజు లాక్డౌన్ విషయంలో కానీ, కంటైన్మెంట్ జోన్స్ విషయంలో కానీ, కర్ఫ్యూ విషయంలో కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరు మీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు కర్ఫ్యూ పెట్టుకుంటారా, కంటైన్మెంట్ జోన్స్ కింద పెట్టుకుంటారా, బ్లాక్ చేస్తారా, ఏ రకంగా చేయాలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడి వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఈ రోజు కూడా 180 జిల్లాలలో లాస్ట్ 7 days దేర్ ఇస్ నో సింగిల్ కేస్. ఈ దేశంలో 180 జిల్లాలలో ఈ రోజు కూడా మరి ఒక్క సింగిల్ కేసు లేనటువంటి జిల్లాలు కూడా ఈరోజు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి టోటల్ గా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి స్థానికంగా ఉన్నటువంటి కరోనా తీవ్రత నేపథ్యంలో వాళ్ళే ఈ యొక్క
కరోనా అరికట్టేటువంటి కార్యక్రమాల్లో మరి కంటైన్మెంట్ జోన్ కింద తీసుకుంటారా లేకపోతే కర్ఫ్యూ పెడతారా వాళ్ళకు పూర్తిగా అధికారం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కూడా ఈ రోజు నుంచి తమిళనాడు కూడా ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ అనేక రాష్ట్రాలలో అవి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కానీ, బీజేపీ ఇతర రాష్ట్రాలు కానీ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని అరికట్టే విషయంలో భారత ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో రెగ్యులర్ గా 24/7 చొప్పున మానిటరింగ్ చేస్తూ వాళ్ళకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాం. ఆక్సిజన్ కొరత అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ అక్కడ ఉన్నటువంటి కరోనా తీవ్రత నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఆ రాష్ట్రాల్లో వచ్చినటువంటి పాజిటివ్ కేసులు ఎన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో ఎంతమంది చనిపోతారో దాని ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకు కూడా ఆశ్రయిస్తున్నాం. ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను కూడా యుద్ధ విమానాల ద్వారా, భారత వైమానిక యుద్ధ విమానాల ద్వారా ఇతర దేశాల నుంచి కూడా అనేక ఆక్సిజన్ ప్లాంట్లను, ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్లను నేరుగా తీసుకొచ్చి ఆయా ప్రాంతాలలో హాస్పిటల్స్ వద్ద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా గాలి ద్వారా ఈరోజు ఏదైతే ఆక్సిజన్ తయారు చేసేటువంటి కార్యక్రమం ఉంటుందో దాన్ని కూడా ఈరోజు భారత ప్రభుత్వము పిఎం కేర్స్ ద్వారా 1100 ఎక్విప్మెంట్స్ హాస్పిటల్స్ లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మన రాష్ట్రంలో కూడా గాంధీ హాస్పిటల్లో గాలి ద్వారా ప్రతి నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ తయారు చేసేటువంటి 2 ప్లాంట్లు గాంధీ హాస్పిటల్లో పెట్టాం. త్వరలో అది మిషన్స్ అంతా ఇన్స్టాల్ అయింది. టీమ్స్ లో ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని కూడా మంజూరు చేశాం. సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేశాం. అదేవిధంగా కింగ్ కోటి హాస్పిటల్ కు మంజూరు చేశాం. అన్ని జిల్లా కేంద్రాలకు కూడా మంజూరు చేశాము. అది ఇక్కడ కూడా బీబీనార్ హాస్పిటల్ కూడా అది కూడా మంజూరు చేస్తామని మనం చేస్తాం. ఆ రకంగా గాలి ద్వారా ఆక్సిజన్ చేసేటువంటి ప్లాంట్లను, ఆక్సిజన్ జనరల్ గా ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా పెడతాము. ఇది కాకుండా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ మెడికల్ ఆక్సిజన్ గా కన్వర్ట్ చేసి దాన్ని కూడా తీస్తున్నాం. ఇప్పటికే కొన్ని వందల ట్రైన్లు ఆక్సిజన్ రవాణా చేసేటువంటి కార్యక్రమంలో, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సమయాన్ని తగ్గించడం కోసం ఆక్సిజన్ రవాణా చేసేటువంటి కార్యక్రమం ట్రైన్ల ద్వారా చేపట్టాం. ఖాళీ సిలిండర్లను విమానాల ద్వారా, భారత వైమానిక విమానాల ద్వారా ఆయా పరిశ్రమలకు ట్రాన్స్పోర్ట్ సమయం తగ్గించడం కోసం ఆ యొక్క విమానాలను కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తా ఉన్నాం. రెమ్డెసివిర్ సంబంధించి కూడా ఇతర దేశాలను తీసుకొచ్చి అవసరమైనటువంటి పేషెంట్లకు, పాజిటివ్ కేసులు ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా కొరత లేకుండా ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టాం. ఆ దిశలో ఈరోజు ప్రజలను కోరుతా ఉన్నాం. కరోనాను అరికట్టాలంటే ప్రభుత్వాల మాత్రమే అరికట్టలేవు, ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే అరికట్టలేవు. ఈరోజు పోలీసులు లేకపోతే డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్ ద్వారానో ఈరోజు ఈ యొక్క కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టలేము. కరోనా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, కానీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించాలి అంటే అది ప్రజల చేతిలో. కరోనా తీవ్రత తగ్గించాలి అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనాను అరికట్టే విషయంలో వాళ్ళ సహకారం కావాలి. వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఈ యొక్క చైన్ ఏదైతుందో కరోనా పాజిటివ్ కేసుల యొక్క పెరిగేటువంటి చైన్ ఏదైతుందో చైన్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఒక్కొక్క ఇంట్లో ఒకరికి పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం కారణంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వస్తారు. ఇది చాలా దురదృష్టకరం. ఎవరింట్లో కూడా ఏ మాత్రం సింటమ్స్ ఉన్నా కూడా వెంటనే ఆ వ్యక్తిని ఐసోలేట్ చేయాల్సింది పోయి ఇంట్లో చిన్న పెద్ద పసిపిల్లల వరకు కూడా పెరిగే వరకు కూడా నిర్లక్ష్యం చేస్తాం. ఇది ప్రాణాలకే ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ మాత్రం ఏ వ్యక్తికి సింటమ్స్ ఉన్నా కూడా
వెంటనే డాక్టర్ను సంప్రదించడం, వెంటనే ఐసోలేట్ చేయడం, అది చేయకుండా నాకేమవుతుంది అనే నిర్లక్ష్యంతో ఆ వ్యక్తి వ్యవహరించడం, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇతర కుటుంబ సభ్యులు కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో ఇంట్లో ఉన్నటువంటి అందరికీ సోకుతున్నటువంటి పరిస్థితి, ఆ గ్రామంలో ఇతర వ్యక్తులకు సోకుతున్నటువంటి పరిస్థితి. పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు షాపింగ్ చేయడం, పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఫంక్షన్స్ వెళ్ళడం, పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడం, ఇది జరుగుతూ ఉంది. దీన్ని నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, ఏ మాత్రం కరోనా సింటమ్స్ కనిపిస్తే దాన్ని కఠినంగా మరి ఐసోలేట్ అయిపోయి అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరులకు సోకకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల విషయంలో. ఎందుకంటే చాలా మంది ఈరోజు వ్యక్తులు చనిపోతా ఉన్నారు. దీన్ని మనం బ్రేక్ చేయాలి, దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం చేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇంక్లూడింగ్ రైల్వే కోచ్లను కూడా ఈరోజు మేము కన్వర్ట్ చేస్తాం. సుమారు 5,000 బెడ్స్ రైల్వే కోచ్లలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 5,000 బెడ్స్. ఆ రకంగా ఎక్కడ వీలైతే అక్కడ ఆ రకంగా ఈ కరోనా అరికట్టే విషయంలో భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సంయుక్తంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యల కారణంగా ఇది పూర్తి స్థాయిలో మరి రూపుదిద్దుకోలేదు. ఈ భవనం ఏదైతున్నదో భవనం పూర్తి స్థాయిలో అఫీషియల్ గా ఎయిమ్స్ కి ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. దాని కారణంగా కొంత దీని నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అది నిమ్స్ హాస్పిటల్ ఏదైతే దీనికి ముందు నిర్మాణం చేసిందో నిమ్స్ ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎయిమ్స్ ల్యాండ్ మాత్రం ట్రాన్స్ఫర్ అయింది, కానీ బిల్డింగ్ పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ కాలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొంత దానికోసమే చాలా ఆలస్యమైంది. ఇటీవల ట్రాన్స్ఫర్ కాకుండా కూడా కొంత నిర్మాణ పనులు చేపట్టాలని స్పీడప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా దానికోసం అయిపోయింది. మరి ఆ పేపర్స్ ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరు ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలో ఒక సందిగ్ధంలో ఎయిమ్స్ మేనేజ్మెంట్ ఉండింది ఇన్ని రోజులు. చివరకు అది ఏదైతే అది అవుతుంది, ఆలస్యం అవుతుంది. వెంటనే దీనికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాస్టర్ ప్లాన్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయకున్నా కూడా దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది. చాలా అద్భుతంగా ఈ మాస్టర్ ప్లాన్ మరి 750 బెడ్స్ తో కూడినటువంటి హాస్పిటల్ గా ఇక్కడ నిర్మాణం కానున్నది. ఇక్కడ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. థర్డ్ ఇయర్ త్వరలో మా యొక్క నీట్ వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ విద్యార్థులు వస్తారు. ఫస్ట్ ఇయర్ 50 మంది విద్యార్థులు వస్తే సెకండ్ ఇయర్ 62 ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థర్డ్ ఇయర్ బహుశా అది 100 నుంచి 125 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఇక్కడ ఎయిమ్స్ మేనేజ్మెంట్ ఆ సీట్లను పెంచేటువంటి ప్రయత్నం, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్లు పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రకంగా ఇక్కడ ఇదే కాకుండా బీఎస్సీ నర్సింగ్ కానీ లేక బీఎస్సీ పారామెడికల్ కాలేజీలు కానీ ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాని కూడా అప్రూవల్ వచ్చింది. అవి కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. స్థానికంగా ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు నర్సింగ్ ట్రైనింగ్ కానీ పారామెడికల్ ట్రైనింగ్ కానీ లోకల్ విద్యార్థులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవలనే ఒక 50 సిలిండర్స్ 3 రోజుల క్రితము 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాయి. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ ను మన యొక్క బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎస్ఏ ప్లాంట్ ఏదైతే గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్ కూడా దీనికి త్వరలోనే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. వెంటిలేటర్స్ కానీ కాన్సన్ట్రేటర్స్ కానీ మనము ఐసీయూ యూనిట్ ఉండాలంటే వెంటిలేటర్స్ అవసరం. కాబట్టి వెంటిలేటర్స్ కూడా ఇక్కడ లేవు, అవి కూడా తెప్పిస్తున్నాం.
కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ సంబంధించినటువంటి కాన్సన్ట్రేటర్స్ తీసుకొస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్స్ ఏవైతే ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయో ఆక్సిజన్ కూడా ఇక్కడ అలాట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ విల్ అలాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్స్ వచ్చినటువంటి ఆక్సిజన్ ను అన్ని ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రాష్ట్రాల వారిగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. హాస్పిటల్స్ వారిగా యూనిట్ వారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ ను డిస్ట్రిబ్యూట్ చేయాలి, సకాలంలో అందించాలి. ఏ పరిశ్రమలనైతే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందో ఆ పరిశ్రమ నుంచి తెచ్చుకునేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ రకంగా మరి ఇక్కడ కూడా ఆక్సిజన్ విషయంలో నేను చీఫ్ సెక్రటరీతో మాట్లాడి, ఎందుకంటే మనకు ఆక్సిజన్ సిలిండర్స్ వచ్చాయి కాబట్టి గతంలో ఒక 16 ఉన్నాయి, 16 సిలిండర్స్ ఓల్డ్ సిలిండర్స్ ఇక్కడ ఉన్నాయి. మొన్న విదేశాల నుంచి వచ్చినటువంటి 50 సిలిండర్స్ ను మన బీపీఆర్కి ఇవ్వడం జరిగింది. మొత్తం 66 సిలిండర్స్ ఇక్కడ ఉన్నాయి. వాటికి ఆక్సిజన్ అందించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మనము ఈ యొక్క బెడ్స్ ను ఏదైతే కోవిడ్ బెడ్స్ ను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక 50 బెడ్స్ ఉన్నాయి. దాన్ని దశల వారికి అంటే ఈ 1 వీక్ లోపల 200 పెంచే విధంగా ఎక్విప్మెంట్స్ వస్తున్నటువంటి దృష్టిలో పెట్టుకొని 200 పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. ఐసీయూ బెడ్స్ కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ప్రధానంగా ఇక్కడ కోవిడ్ సంబంధించినటువంటి బెడ్స్ విషయంలో ట్రీట్మెంట్ విషయంలో చూడడం కోసము ప్రధానమంత్రి గారి ఆదేశంతో స్వయంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రకంగా దేశంలో అన్ని ఎయిమ్స్ హాస్పిటల్స్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే హాస్పిటల్స్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అన్ని డిఫెన్స్ హాస్పిటల్స్ కావచ్చు, అన్ని హాస్పిటల్స్ ను పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్స్ గా కన్వర్ట్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఈ యొక్క వారం 10 రోజుల లోపల ఇక్కడ బెడ్స్ ను పెంచేటువంటి ప్రయత్నం, ఇక్కడ ఆక్సిజన్ ను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎయిమ్స్ బీపీఆర్ అందించేటువంటి ప్రయత్నం, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ ఆక్సిజన్ రావాలి. అదేవిధంగా ఇక్కడ వెంటిలేటర్స్ వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. మన రాష్ట్రానికి కూడా చాలా అద్భుతంగా వెంటిలేటర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈరోజు టిమ్స్ లో కానీ ఒక టిమ్స్ హాస్పిటల్లోనే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి 200 వెంటిలేటర్స్ టిమ్స్ లో గచ్చిబౌలిలో ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో కూడా 200 వెంటిలేటర్స్ ప్రధానమంత్రి గారు పిఎం కేర్స్ నుంచి ఇచ్చినటువంటి వెంటిలేటర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా పిఎం కేర్స్ ద్వారా వెంటిలేటర్స్ కానీ లేక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ లేక పిఎస్ఏ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సమస్య తీవ్రతను అర్థం చేసుకుని అందరూ కూడా ఒకవేళ సాధ్యమైనంత వరకు అనవసరంగా బయట తిరగకూడదు. ఒకవేళ బయట తప్పనిసరిగా ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, వృత్తి పరంగా నిమిత్తం కావచ్చు బయటికి వెళ్లాల్సి వచ్చినట్లయితే ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవడం, మరి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, చేతులు కానీ శుభ్రంగా ఉంచుకోవడం, ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ సింప్టమ్స్ కనిపిస్తే దాన్ని ఇతరులకు ప్రాకకుండా తనకు తానే స్వతహాగా మరి ఒక నిర్ణయం తీసుకొని ఇతరులకు ప్రాకకుండా కఠినంగా ఉండడం, ఈ రకంగా చర్యలు చేయాలి. అప్పుడే ప్రజలు చైతన్యం కాకుండా ప్రజల సహకారం లేకుండా ఇది అరికట్టలేము. ముఖ్యంగా కరోనాకు సంబంధించి మీరే డాక్టర్ కాబట్టి ప్రజలు దయచేసి ఈ యొక్క కరోనా అరికట్టే విషయంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిందిగా కోరుతాం. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా డిక్లేర్ చేయాలని చెప్పి దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా తీసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చెప్పారు, జర్నలిస్టులను కూడా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాలని, వ్యాక్సినేషన్ ఇచ్చంలో ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరి దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను.
సార్ ఆరోగ్యశ్రీ ఇప్పటికి కూడా వర్తిస్తలేదు సార్. దురదృష్టకరం ఈరోజు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి భారత్ ఆయుష్మాన్ భారత్ కింద ఈరోజు ఈ యొక్క ట్రీట్మెంట్ దేశమంతా లభిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యశ్రీ కింద ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కింద ఈ యొక్క కరోనా పేషెంట్స్ కు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దయచేసి ఆరోగ్యశ్రీ కింద ఈ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో నేను ఈరోజు ఒక్కొక్క హాస్పిటల్ కు ప్రైవేట్ హాస్పిటల్స్ 2 సార్లు 3 సార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మా యొక్క సిబ్బంది కానీ మేము కానీ హాస్పిటల్ కు ఫోన్ చేయని రోజు ఉండదు. ఒకటి బెడ్స్ కోసం ప్రయత్నం చేయాలి. సీరియస్నెస్ విషయంలో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత విపరీతంగా వేస్తున్నట్టు ఛార్జీలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అదే ఆరోగ్యశ్రీ వచ్చినట్లయితే అటు ప్రజలకు కానీ ఇటు ఆసుపత్రులకు కానీ ఇబ్బంది లేకుండా అందరికీ ట్రీట్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ కింద తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ. అది రావడం లేట్ నాకు చెప్తుంది. ఉస్మానియా ఉస్మానియాకి ఇక్కడ కాదు ఇక్కడికి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే క్లారిటీ. అది నిమ్స్ దగ్గర ఉన్నాయా, హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయా, కాంట్రాక్ట్ కట్టినటువంటి కంపెనీ దగ్గర ఉన్నాయా, కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర ఉన్నాయా, ఎవరైనా చేతులు వచ్చేస్తాయి. కారణంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆస్తి. మై హోమ్ రామేశ్వరరావు గారి దగ్గర సార్ ఇది కాంట్రాక్ట్. కేసీఆర్ గారి దగ్గరే ఉంటారు. దేశమంతా కొడతా ఉంది, సాధ్యమంత వరకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇస్తున్నారు, ఈరోజు ఇస్తున్నారు, నాకు కూడా సాధ్యమంత వరకు సమస్య. ఎందుకంటే మన దేశము ఉదాహరణకు అమెరికా, జర్మన్, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి ఒక అభివృద్ధి చెందినటువంటి 20 దేశాల జనాభా ఉంటుందో మన దేశం జనాభా. కాబట్టి ఒకసారి ఈ యొక్క పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కాబట్టి మరి వెంటనే దీనికి కావాల్సినటువంటి రెమ్డెసివిర్ కావచ్చు, లేకపోతే వ్యాక్సినేషన్ కావచ్చు ఇవ్వడం కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా చాలా మంది ఈరోజు వ్యాక్సినేషన్ కొన్ని ఇళ్లలో ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నాం, మెడిసిన్ ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటున్నాం, ఆక్సిజన్ కూడా డాక్టర్ సరి చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, కఠినంగా ఈ విషయంలో ఎవరు కూడా వ్యాక్సినేషన్ కావచ్చు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కావచ్చు, ఎవరు కూడా ఇళ్లలో స్టోర్ చేయకుండా కఠినంగా వివరించాల్సిన అవసరం. చాలా మంది ముందు జాగ్రత్త చర్యగా ఉన్న పేషెంట్ పక్కకు చేస్తున్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇళ్లలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళు కూడా ఏదైనా స్టోర్ చేస్తున్నారు. కఠినంగా ఈ విషయంలో వివరించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. భారత ప్రభుత్వము ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు ఈ విషయంలో మేము అడ్వైజరీస్ జారీ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో ఈ రకమైనటువంటి కృత్రిమ కొరతలు లేకుండా చూడడం, ఎంత ఉత్పత్తి జరుగుతూ ఉందో అది ప్రజలకు నేరుగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరుతాం. కాబట్టి దయచేసి ఆ యొక్క సాధ్యమైనంత వరకు ఏ రోజు వచ్చినటువంటి ఉత్పత్తులు అదే రోజు ప్రజలకు అందే విధంగా స్మూత్ గా డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం